నమస్తే ప్రజలారా. గత 4-5 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఒక 4-5 అంశాల మీద విపరీతంగా చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మన ప్రొఫెసర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన అక్రమంగా ఆంధ్రాలో కేసు పెట్టారు. ఆయనను అరెస్ట్ చేస్తారంట. ఆంధ్రా నుంచి కొంతమంది పోలీసులు వచ్చారంట. ఇప్పుడు అరెస్ట్ చేస్తారంట, అప్పుడు అరెస్ట్ చేస్తారంట అని సోషల్ మీడియాలో వార్తలు రావడం. తర్వాత నాగేశ్వరరావు సార్ గారు లేదు వాళ్ళు ఆంధ్రాకు సంబంధించినటువంటి పోలీసులు కాదు, టోలీ చౌక్కు సంబంధించినటువంటి పోలీసులు. ఇక మీడియా అంటే ఎవరికి అందినటువంటి వార్తలు వాళ్ళు రాస్తూ ఉంటారు కదా అని మళ్ళీ ఆయన సార్ చెప్పుకుంటూ వచ్చాడు. సార్ చేసినటువంటి కామెంట్స్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. చాలామంది మీద సారు రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాడు. అన్ని పార్టీల మీద, సామాజిక అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ సారు పైన చర్చ జరుగుతూ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సార్ పేరు తీయకుండానే కౌంటర్గా నా గురించి మాట్లాడితే మీకు వ్యూస్ వస్తాయా, సబ్స్క్రైబర్స్ పెరుగుతారా అని సెటైరికల్గా మాట్లాడడం. ఈ ఎన్టీఆర్ విగ్రహం హైదరాబాదు నడిబొడ్డున మైత్రివనం దగ్గర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విగ్రహాన్ని ఆవిష్కరించడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సభలో అసలు తెలంగాణ అనే పదమే లేదని ఒక సన్నాసి మాట్లాడడం, ఇలా విపరీతంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఏడు చేసి తెలంగాణ మీద మాత్రం మొత్తం అందరూ మన రాష్ట్రం పుణ్యానికి దొరికింది, మన నేల, మన మేధావులు మన పుణ్యానికి దొరికిందని 60 ఏళ్ళు ఏ రకంగా మనల్ని పీడించి పిప్పి చేసి తిన్నారో ఆ రకంగా మనల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టాలనుకోవడం. విషయం ఏంటనంటే పవన్ కళ్యాణ్ గారితో ఎవరికి వ్యక్తిగతంగా కోపం లేదు, ద్వేషం లేదు, ఎవరికి ఆయనతో పంచాయతీ కూడా లేదు. పవన్ కళ్యాణ్ అంటే హీరోగా అందరికీ అభిమానమే. ఏ హీరో సినిమా వచ్చినా, అది సంపూర్ణేష్ బాబు సినిమా వచ్చినా, సన్నీ లియోన్ సినిమా వచ్చినా, మహేష్ బాబు గారి సినిమా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా, ఎవరి సినిమా వచ్చినా సరే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, అభిమానిస్తారు, చూస్తారు. ఏమంటారు, మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. కానీ 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఇండివిజువల్గా అభిమానులు అంటే కొంతమంది హీరోలకు మా అభిమాన హీరో, నాకు కూడా అభిమాన హీరో మహేష్ బాబు గారు అంటే నాకు కూడా బాగా ఇష్టం. ఏమంటారు, ఎవరికి నచ్చినటువంటి అభిమాన హీరో ఉండడంలో అలా తప్పేం లేదు, మంచిదే. కానీ వన్స్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమా హీరో వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు మా నాయకుడు నీ అట్లంటవా ఇట్టంటవా అని చెప్పేసి ఒక బ్యాచ్, వీళ్ళ నాయకుడు పెద్ద సంఘ సంస్కర్తనా, ఆయన ఏమైనా స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే ఈ తెలంగాణ కోసం ఏమైనా 10-20 కేసులు పెట్టుకొని జైల్లోకి పోయినోడా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో గోషి వంగడేసి గదరన్నలాగా, లేకపోతే విమలక్కలాగా, బెల్లిలలితక్కలాగా, మారోజు వీరన్నలాగా ఏమైనా పాటలు పాడి వేదికలెక్కి గంతులేసినోడా, ఏం చేసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్డమ్ ఉన్న హీరో, సూపర్, మంచిది, నేను కూడా అభిమానిస్తా, మంచి సినిమా వస్తే టికెట్ కొనుక్కొని పోయి చూస్తా, అంతవరకే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా నాయకుల్ని ఎవరు విమర్శించొద్దు, మా నాయకుడు దేవుడు అయితే ఇంట్లో గుడి కట్టుకో, పూజ చేసుకో, తప్పేమున్నది, ఓ భక్తుడిగా నేను కూడా వస్తా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అట్లంటవా ఇట్లాంటవా మాట్లాడిన దానికి ఆధారం ఉండాలి. నువ్వు ఎట్లాంటావు, నువ్వు దగ్గర నుండి చూసినవా? పవన్ కళ్యాణ్ గారు గతంలో విమర్శించినటువంటి విమర్శలన్నింటినీ దగ్గరుండి చూసిండా? పక్క నుండి 30,000 మంది మిస్ అయిపోయారు, దగ్గరుండి చూసిండా? సుగాలి ప్రీతి అన్యాయం జరిగింది, మన ప్రభుత్వం మొట్టమొదటి కేసు మనం మరి ఏ చేయకపోయా? సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందంటే కళ్ళ దగ్గర నుంచి చూసిండు కదా. ఇట్లా 100,000 దళితుల్ని తిడుతుంటే మీకు కోపం రావట్లేదా? నాకు వస్తుంది హో అని అన్నాడు. మరి అదే పిఠాపురంలో మల్లామ అనేటువంటి గ్రామంలో మా మానవుల పిల్లగాన్ని, సురేష్ అనేటువంటి ఎలక్ట్రికల్ పని చేసుకునేటువంటి పిల్లగాన్ని కొట్టి చంపేసిర్రు. నష్టపరిహారం కట్టియాలని దళిత సంఘాలని పోతే, చలో మా కాపు సంఘ నాయకుడి దగ్గరికి, లీడర్ దగ్గరికే మీరు వస్తారా? మీ కులపొలందరికీ ఊర్లో మళ్ళా ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళకు పాల ప్యాకెట్ ఇవ్వద్దు, కూరగాయలు అమ్మొద్దు, ఛాయ్ పోయొద్దని వెలివేసిర్రు. మరి అప్పుడు కోపం రాలేదా? ఇలా అడగొద్దు ప్రజాప్రతినిధి, ఎందుకంటే మా నాయకుడు దేవుడు. ఇదెక్కడి రాజకీయం రా నాయన, ఇదెక్కడి రాజకీయం? ఎస్, పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయొద్దా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పైనుంచి చూడిపడ్డ దేవుడా, రాజకీయ నాయకుడు కాదా? ఈ దేశంలో మీరు గాంధీని విమర్శించవచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శించవచ్చు, మహాత్మా పూలేని విమర్శించవచ్చు, స్వతంత్ర సమరయోధుల్ని విమర్శించవచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు. వేరే వాళ్ళ విమర్శనల్లో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అట్లా అంటా అని విమర్శించకూడదు.
ప్రతిదానికి మీకు ఎవిడెన్స్ ఆధారం ప్రూఫ్ కావాలి. ఈయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాటకు ఎవిడెన్స్ ఆధారం ప్రూఫ్ ఉందా? గత ముఖ్యమంత్రి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక రకాల ఎలిగేషన్స్ ఆరోపణలు చేసిండు. ఆరోపణలు కాదు, వాస్తవమే అనుకుందాం. మరి ఆధారాలు ఉంటే కూటమి ప్రభుత్వంలో పొత్తులో భాగంగానే ఉన్నాడు కదా సారు ఉప ముఖ్యమంత్రి. తీసుకొని బొక్కలయ్యి విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో చేత కేంద్రానికి ఒప్పచెప్పు. ఆయన జైల్లో పెడితే ఎవరు వద్దన్నారా? ఆయన చేసినటువంటి దోపిడీలు, దుర్మార్గం, గుండాగిరి నువ్వే చెప్పినావు కదా. మరి వాటన్నిటికీ ఆధారం ఉంటే కనుక పెట్టు. లేకపోతే ఇగో నాగేశ్వరరావు గారు ఇప్పుడు మాట్లాడినారు, నేను కూడా అప్పుడు మాట్లాడినాను, నీ మాటలను కూడా వెనక్కి తీసుకో. ఇది ఎక్కడ రాజకీయం పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం కాదు. మా రాష్ట్రం పుణ్యానికి దొరికిందా? మా రాష్ట్ర మేధావుల మీద కేసులు పెట్టించి జర్నలిస్టుల మీద కేసులు పెట్టిస్తారు, మేధావుల మీద కేసులు పెట్టిస్తారు. భాష మేధావులన్నింటికి పోలీసు వాళ్ళు వస్తారా? దేనికి వస్తారు? ఎందుకు వస్తారు? రెడ్ బుక్కా? ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం అమల్లో లేదా? రెడ్ బుక్ ఉందా? దేనికోసం రెడ్ బుక్? మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు మీరు మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి రెడ్ బుక్కా? ఎందుకు రెడ్ బుక్? దళితులను చంపడానికా? గిరిజనులను చంపడానికా? ఆదివాసులను చంపడానికా? గద్దరన్న మీద కాల్పులు చేసినట్టు చేయడానికా? బెల్లిళ్ళ తక్కన ముక్కలు నరికినట్టు నరకడానికా? దేనికి? బషీర్బాగ్ కాల్పులు చేసినట్టు చేయడానికా? దేనికి రెడ్ బుక్ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే డెమోక్రసీలో ఎవరు మాట్లాడొద్దా? ఇదెక్కడి దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. అది మీకు ఒక సిద్ధాంతం, ఒక నిలకడ లేనటువంటి నాయకులు మీరు. మీరెప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నిన్ను కూడా వేరే బాట పట్టాలనుకున్నా. దాహం వేస్తే ఆకాశం వైపు, ఆకలేస్తే నేల వైపు నువ్వు బతుకుతున్న ఈ సమాజంలో ఇంకా మనుషులు బతుకుతున్నారని నీకు తెలుసా? చదువుకోవాలంటే ఇక్కడి నుంచి అక్కడికి 5 కిలోమీటర్లు, ఆడించి అడిగి 10 కిలోమీటర్లు పోవాలని నీకు తెలుసా? అడవి నీకు ఎప్పుడన్నా అమ్మలాగా అనిపించిందా? ఈ మనుషులందరూ రోజులు దూరంగా అక్కడికి పోవాలనిపించిందా? తుపాకీ పట్టాలనిపించిందా? నక్సలెట్ కావాలనిపించిందా? అని డైలాగులు రాపించుకునేవారు నేనా? మా అన్ననా దాంట్లో హీరో? మా అయ్యనా అలా హీరో? కారల్ మార్క్సు, లెనిను, మావో, ఎంగిల్సు, చగువీరా ఫోటోలు పెట్టుకొని పాటలు షూటింగ్లు చేయించుకునేవారు మా అన్ననా, మా అయ్యనా, మా తాతనా, మా చుట్టపొల్ల? కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకునేవారు. మాయావతి గారు కాళ్ళు మొక్కిందేవారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో బీఎస్పీతో పొత్తు, ఆంధ్రాలో కమ్యూనిస్టులతో పొత్తు, నీలిజెండతో పొత్తు. అది అయిపోయినాక పార్టీ పెట్టినావు, ప్రశ్నించే హక్కు అన్నావు. సర్లే కానీ ప్రజలు ఆదరించిర్రు. మన పోయి జగన్ అని అన్నావు. ఏమైంది? ఎవరు క్వశ్చన్ చేద్దా? మీకు మాత్రమే తిక్కుంటా లేకుండా మా అవతల ఉండదా? తెలంగాణలోకి విపరీతంగా ఉంటుంది తిక్క. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? క్రిటిసైజ్ చేద్దా? మీరు మాత్రం అమనాభూతులు తిట్టొచ్చు. నా కొడుకులారా అని మీరు మాత్రం అనొచ్చు, వేరే వాళ్ళు మాత్రం అనొద్దా? తెలంగాణలో జిస్టు తాగి కోనసీమలో కొబ్బరి చెట్లు కూలిపోతాయా? ఎట కూలిపోతాయండి? కోట్ల రూపాయలు సాయం చేసిర్రా, మంచిదే కదా, సంతోషం. మరి అంత సాయం చేసి అంత జాలి, దయా, గుణం ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఇంత విషయం ఎందుకు చెబుతుర్రు? ఎంత ధైర్యం నీకు? తెలంగాణ రాష్ట్రాన్ని విడదీస్తారా అని వరంగల్ సభలో మాట్లాడింది ఎవరు? మీరు కాదా? ఏమన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? ఏమన్నారు? ఓ మాట అన్నాడే అనుకో. 40 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన. మాకు పాఠాలు చెప్పిండు, క్లాసులు చెప్పిండు, రాజకీయ శిక్షణ తరగతులు 1-2 సార్లు ఆ సార్ దగ్గర నుంచి విని నేర్చుకున్నా. ఆ సార్ మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది, వీడియోలు చూడాలనిపిస్తుంది. ఏం మాట్లాడింది ఆ సారు? అమిత్ షా గారు ఏదో అన్నాడంట. అంటే అంత మాత్రం ఏమైందంటే మీ దగ్గర ఏమైనా ప్రామాణిక ఆధారం ఉందా అని మీరు మాట్లాడేది తప్పు అని క్రిటిసైజ్ చేయండి. కండవలు కప్పుతారు. మీకే కండవ కప్పాలా? బీజేపీ కండవ కప్పాలా? జనసేనది ఆయన కప్పుకున్నారు, మీరు వదిలేసి పక్కన పెట్టు. కమ్యూనిస్టులు కండువ అయిపోయింది, బీఎస్పీ కండువ అయిపోయింది, సిపిఐది అయిపోయింది, సిపిఎంది అయిపోయింది, న్యూ డెమోక్రసీ అది అయిపోయింది అనుకుంటా, టీడీపీది అయిపోయింది, బీజేపీది అయిపోయింది, జనసేన ఉన్నది. ఇప్పుడు నీ రేపు పొద్దున టీవీకే జెండా, వీసీకే జెండా, బీఆర్ఎస్ జెండా ఒకటి బాకీ. బీఆర్ఎస్ది కూడా కప్పుకున్నా, మొన్న తెలియదు మరి కప్పుకోలే అనుకుంటా. బీఆర్ఎస్ది బాకీ ఉన్నది. కాంగ్రెస్ అయితే మీ అన్న కప్పుకున్నాడు, మంత్రి పదవి కోసం పార్టీని విలీనం చేసిండు.
అయిపోయింది. ప్రజారాజ్యం పార్టీ అన్నాడు. మదర్ తెరిసా, బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే డామ్ డూమ్ అని డైలాగులు కొట్టిండు. స్తూపాలు కట్టిరు తెలంగాణలో. పార్టీని దాంట్లో విలీనం చేయగానే స్తూపాలను కూలగొట్టిరు. అది మన సిద్ధాంతం. ఎవరు విమర్శించొద్దు. ఎందుకంటే మా సార్ దేవుడు. దేవుడు అయితే గుడి కట్టుకోండి. రాజకీయాల్లోకి వస్తే, ప్రజా జీవితంలోకి వస్తే అంటారు, విమర్శిస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో లగడపాటి లాగులు కూడా కొడతా అని చెప్పిర్రు. మీసాలు లేని రోషయ్య అని తిట్టిర్రు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కిరికిరి రెడ్డి అని తిట్టిర్రు. టీజీ వెంకటేశ్వర రమణాభూతులు తిట్టిర్రు. ఇంతకంటే అవమానంగా నేలను అవమానిస్తే, తెలంగాణ మేధావులను అవమానిస్తే మంచిదే. మీకు తెలంగాణ భాష అన్నా, తెలంగాణ ప్రజలన్నా ప్రేమ ఉంటే సంతోషమే, కాదంటలేదు కదా. మంచిదే కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు ఈ కక్ష సాధింపు రాజకీయాలు దేనికి? అధికారం ఉంది కదా అని చెప్పేసి అక్రమంగా కేసులు పెట్టిస్తా. వీసీకే రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర సీనన్న గారు కొడితే తిరిగి కొట్టండి అని పోస్ట్ రాశాడండి. రాస్తే ఏమంటారు, మన పిఠాపురంలో కేసు పెట్టించారు. అంటే దళితులు కొట్టినా దెబ్బలు తినాలి, చంపినా చచ్చిపోవాలి, తిరిగి కొట్టొద్దు. అలా తిరిగి కొట్టండి అని చెప్తే కేసులు పెట్టిస్తారు. ఇదెక్కడి దుర్మార్గమైనటువంటి డెమోక్రసీ అండి? ఎక్కడ బతుకుతున్నాం మనం? మరి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడతారు మీరు. మేము మిమ్మల్ని తప్పట్టట్లేదే. మేము అన్నామా? మీకు అప్పచెప్తున్నాం, మీరే అన్నారు. బీజేపీ ఏంటి పొద్దున్నేస్తే ముస్లింలని, క్రైస్తవులని తిడుతుంది. సో హిందూ, నేను ఒరిజినల్ హిందూ, కానీ పక్క మతాన్ని తిట్టడం, నా హిందూ మతం ఎప్పుడు చెప్పాలని మీరే అన్నారు. మీ వీడియోస్ ఉన్నాయి, బయట చూపిస్తాను నేను. అది హిందువుల పార్టీ ఎట్లా అవుతుంది? అది హిందీ వాళ్ళ పార్టీ అని మీరే అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరే అన్నారు. బీజేపీ హిందువుల పార్టీ ఎట్లా అవుతుంది? హిందీ వాళ్ళ పార్టీ అని అన్నారు మీరే. ప్రజాసేవ మంచిదే కదా. టికెట్లు కొంటలే తెలంగాణ ప్రజలు, సినిమాలు చూడట్లే తెలంగాణ ప్రజలు, ఫ్లెక్సీలు కట్టట్లే తెలంగాణ ప్రజలు. రామోజీ ఫిలిం సిటీ ఏడుంది? ఆంధ్రాలో ఉన్నదా? తెలంగాణ భూములలో కాదు షూటింగులు చేసేది. తెలంగాణ ప్రజలు సినిమాలు చూడండి, కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి మీ దగ్గర. మీరు ట్యాక్సులు కడుతున్నారు అనుకో, సంతోషం. మా అన్న హీరో అయితే ఇంకో అన్న కూడా హీరో అయ్యేటోడు, వాళ్ళ కొడుకు. మా అన్న మాకు ఏం చేద్దాం మరి? మేము లేకపోయా. వేల సంవత్సరాల నుంచి సినిమా రంగంలో మా అక్కలు హీరోయిన్లు లేకపోయా, మా అన్నలు హీరోలుగా లేకపోయా, డైరెక్టర్లుగా మా ప్రాంత వాళ్ళు లేకపోయా, మ్యూజిక్ డైరెక్టర్లు లేకపోయా, రచయితులు లేకపోయా, గాయకులు లేకపోయా, గాయనులు లేకపోయా, ఎవరు లేకపోయా. ఏం చేస్తాం సార్? నలిగిపోయినాం సీమాంధ్ర పాలకుల కింద. చచ్చిపోయారు మా అన్నలు. ఇంకా ఎందుకు సార్ ఇంత విషయం? నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే, ఉత్తరాంధ్ర అంటే ముఖ్యంగా విపరీతమైన ప్రేమ. ఉత్తరాంధ్ర జానపదాలన్నా, ఉత్తరాంధ్ర యాస అన్నా, భాష అన్నా. ఎస్, నేను ఆంధ్రాకి వస్తే ఆ తల్లి లాంటి నేలను నేను గౌరవిస్తా. ఆంధ్రప్రదేశ్ జిందాబాద్ అంట. ఆంధ్రాకి వస్తే తెలుగు వారి కోసం అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు జాతిని, ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటాలనుకున్నాడు. తప్పులేదు. అదే చంద్రబాబు నాయుడు గారు జెండా మోస్తుండు. అన్నగారు మాత్రం ఎన్ని రోజులు ఉంటే ఈ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈ రెండింటిని బొందబెట్టండి అని ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని తీసుకొస్తే దాన్ని తీసుకొని పోయి ఆ పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారు. మీ అన్ననేమో కాంగ్రెస్తో పెట్టుకున్నాడు, నువ్వు అభిమానించే చంద్రబాబు నాయుడు బీజేపీతో నువ్వు కూడా బీజేపీతో పెట్టుకున్నావు. మీరు తెలుగు రాష్ట్ర ప్రజలకు అన్నగారికి ఇదా చేసేది? అన్నగారి ఆత్మ శాంతి ఇస్తుందా? మోడీ, అమిత్ షా తెలంగాణను తిట్టిపిస్తే తిట్టాలి. తెలంగాణ మేధావుల్ని అవమానించమని మీ డైరెక్షన్లో పని చేపిస్తూ ఉన్నారు మీరు. ఇంత అక్కస్ ఎందుకు మా రాష్ట్రం మీద మీకు? దేవి చెప్పండి. కొండగట్టు కోట్ల రూపాయలు ఇచ్చారంటారు, సంతోషం, మంచిదే కదా. హనుమంతుడు సల్లగా చూడలేదా? ఇదెక్కడి దుర్మార్గం చెప్పండి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అరే చాలామంది హీరోయిన్లు మీ సినిమాలో యాక్ట్ చేసిన మీ సినిమాలో సైడ్ యాక్టర్గా చేసినటువంటి ఒక హీరోయిన్ కరోనా టైంలో 5 లక్షల రూపాయలు సాయం చేసిందండి. ఆమె అభిమానులతో ప్రెస్ మీట్లు పెట్టించుకొని నాకు డబ్బా కొట్టని చెప్పిందా?
చక్కగా పోయి తన పని ఏదో తను చేసుకుంటుంది, తన మానవత్వ హృదయాన్ని చాటుకున్నది. రోడ్డు మీద పోతుంటే కూడా అమ్మా నాకు ఆకలి అవుతుందనంటే ఎవరైనా పుణ్యాత్ముడు జాలి దయా గుణం కలిగినటువంటి వ్యక్తి 10 రూపాయలు సాయం చేస్తాడు. నేను చేసినా అని ఇక పోతుంటే ఎన్ని కిలోమీటర్లు పోతే అన్ని కిలోమీటర్లు చాటుకుంటా పోతారా? అందుకే కదా మేము మిమ్మల్ని ఆదరించింది. ఎందుకు? ప్రజాసేవ చేయమని, ప్రజలు కడుతున్నటువంటి పన్నుల్ని సద్వినియోగంగా ప్రజలకు ఖర్చు పెట్టమని. అది అడగొద్దు. దోపిడీ పైన, అన్యాయాలపైన, ఆడపిల్లలకు రక్షణ, వీటన్నిటిపై క్వశ్చన్ చేయము. అంతే కదా, అన్ని వర్గాలకు ఇది చేయమని. సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు మీరు. ఏ సామాజిక న్యాయం? సినిమా రంగంలో మొత్తం మీ కులపోలే. మీ అన్న కొడుకు, ఇంకో అన్న, ఆయన కొడుకు, ఆయన బిడ్డ, ఇంకో అన్న కొడుకు అంట, అన్న బిడ్డ అంట, మొత్తం వాళ్ళే హీరోలు. మా వాళ్ళు ఏడున్నారు సార్? ఉంటే కాపోళ్ళు, లేకపోతే కమ్మోళ్ళు. ఒక్క లింగు మా వాళ్ళు 3 ఉన్నట్టు గంతే. ఇంకా విజయ్ దేవరకొండ, సంపూర్ణేష్ బాబు, నితిన్ రెడ్డి ఏమో కనపడతారు గంతే మా తెలంగాణ వాళ్ళు. అన్ని ప్రోగ్రాంలలో మీ వాళ్ళే. మేము వద్దని అంటలే. ఇంత అన్యాయమా? సామాజిక న్యాయం అంటే అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలకు అవకాశాలు దక్కాలి కదా. మీరు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఎజెండాలు మారుస్తారు, సిద్ధాంతాలు మారుస్తారు, పార్టీలను మారుస్తారు, ఖండవాలను మారుస్తారు, 10 పార్టీలు తిరుగుతారు. కానీ మాత్రం మమ్మల్ని మాత్రం ఎవడు విమర్శించొద్దు. దేశభక్తి, ధర్మం. మీ ఇంట్లో మేము ఆయన పేరు మీ అన్నగారు నాగబాబు గారు నేనే పచ్చి నాస్తికుడు అని చెప్పిండు. ఆయనను ముందు ఆస్తికుడిగా చేయరు, ఆయనను మార్చురు, ఆస్తికుడిగా చేయరు ఆయనని. నేను పచ్చి నాస్తికుడు అన్నాడు. ఒక నా సందర్భంలో మీరో మీ అన్నగారు సిగరెట్ దేనికో అంట పెట్టుకుంటున్నా అని చెప్పారు కదా మా నాన్నగారు, నాకు గుర్తురాట్లే. మీరో మీ అన్నగారు చెప్పారు దీపానికి అంట పెట్టుకునేటోళ్ళు అంతా భయంకరమైనటువంటి నాస్తికవాదం ఉంటుంది మా ఇంట్లో అని. ఇది ఎక్కడిదండి? సడన్గా కింద కాషాయం పైన కాషాయం వేసుకొని గొడ్లకు గడ్డేసినంత మాత్రం ధర్మరక్షకులు అయిపోతారా? ఈ రాజకీయ అవకాశవాదం కాదా? కనపడతలేదా స్పష్టంగా? మీరు వచ్చినటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తున్నా. 10 పార్టీలు మారొచ్చు. ఇక వాడేవుడు పనికి మాలినుడు ఎలా పడతాలో నోటుకు అదుపు లేకుండా 30 కాదు 300 చేసుకుంటారు. నీకే చేసుకోమని బ్రదర్, ఎవరు వద్దంటారు? 3 కాబట్టి 30 చేసుకోమను, 30 కాబట్టి 300 చేసుకోమను, 300 కాబట్టి 3000 చేసుకొని 3 లక్షలు చేసుకోమను. వద్దని అంటలే. డెమోక్రసీ జ్యుడిషియరీ చెప్తుంది, ఇద్దరికి వయసు వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరికి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే విడిపోవచ్చు. సంతోషం. ప్రపంచంలో ఎవరినైనా, ఏ మతం వాళ్ళనైనా, క్రిస్టియన్ అయినా, హిందూనైనా, ముస్లిం అయినా, ఎవరినైనా సరే ఇద్దరికి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, నచ్చకపోతే విడిపోవచ్చు. ఇది డెమోక్రసీ కల్పించింది. కానీ మన ధర్మం ఏం చెప్తుంది? సనాతన ధర్మాన్ని రక్షిస్తా ఉన్నటువంటి నాయకుడు ఫాలో కావాలి కదా. నువ్వు సనాతన ధర్మాన్ని గౌరవిస్తావా, డెమోక్రసీని గౌరవిస్తావా? సనాతన ధర్మాన్ని ఆచరిస్తావా, డెమోక్రసీని ఆచరిస్తావా? సనాతన ధర్మాన్ని ఆచరిస్తే కనుక ఇలా పెళ్ళిళ్ళు చేసుకోమని సనాతన ధర్మం ఏ వేదంలో, ఏ ఋగ్వేదంలో, ఏ గరుడ పురాణంలో, ఏ మహాభారతంలో ఎక్కడ కూడా లేదు. డెమోక్రసీని ఆచరిస్తా అంటే రైట్, మీకున్నది ఆ స్వేచ్ఛ, మీకుంది ఆ స్వతంత్రం, చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మీరు డెమోక్రసీని కాపాడుతూ అంటలేరు కదా, ఇంకో ధర్మాన్ని కాదు. నేనైతే డెమోక్రసీ నాకు బైబులు, ఖురాను, భగవద్గీత, ఏ మత గ్రంథాల కంటే కూడా నేను వాటిని గౌరవిస్తాను. కానీ నేను డెమోక్రసీని మాత్రమే ఫస్ట్ గౌరవిస్తాను, తర్వాత వాటిని గౌరవిస్తాను. మీరు ముందు దేన్ని గౌరవిస్తారు చెప్పండి? డెమోక్రసీని గౌరవిస్తారా, మత గ్రంథాలను గౌరవిస్తారా? చెప్పండి. జనసేన అని పెట్టుకున్నారు. మీ కులపోళ్ళందరూ మీరే చెప్తారు పొద్దున్న లేస్తే తెలంగాణ ప్రజలకు తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ ఉన్నది, మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కులపిచ్చి ఉన్నది అని చెప్పి మీరే చెప్తారు. చెప్పండి మరి, మా కులపిచ్చి ఉంటే ఆధిపత్యం చెలాయించేది, కింది వర్గాల మీద దాడులు చేసేది ఆంధ్రప్రదేశ్లో ఎవరు? దళితులని హింసించేది ఎవరు? కారంచేడు చుండూరులో కొట్టి చంపింది ఎవరు? ఈ రెడ్డి కమ్మ పార్టీలు కావా? ఇప్పుడు మీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రక్షణ ఉందా? ఎలా పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్పండి? మీరే చెప్తారు. ఆకునూరి మురళి గారు ఓ స్టేట్మెంట్ పాస్ చేసిండు గతంలో. ఏమన్నారు ఆయన? చక్కగా మీరు తెలుగుతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంటర్నేషనల్ స్థాయిలో మనం ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ అవసరం ఉంటే తెలుగు భాష చచ్చిపోతుందండి. తెలుగుని మీరు చంపేయాలనుకుంటున్నారా అండి? ఇంగ్లీష్ ఎందుకు
ఇది ఇవ్వాలండి అని అన్నారు. అది హిందీ మాత్రం నేర్చుకోవచ్చు. హిందీ నేర్చుకుంటే మాత్రం తెలుగు చావదు. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే అది వస్తుంది. ఎందుకంటే హిందీ భాష మంచిగా ఉంటుంది. మళ్ళీ మీరే చెప్తారు బలవంతంగా మా మీద హిందీని రుద్దుతారా అని అంటారు. ఎక్కడ రాజకీయం అండి నాకు అర్థం కాదు. ఆంధ్రాలో మీరు ఇచ్చినటువంటి మీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని డైవర్ట్ చేయడం కోసం ఈ నాగేశ్వరరావు గారి మీద, పాశమయాదగిరి గారి మీద, ఇంకోరి మీద ఈ కేసులు, పంచాయతీలు, అంతేనా? పరిపాలన చేత కావట్లేదని చెప్పుర్రి మాకు, అయిపోయా. ఏమున్నది? మళ్ళీ ఆంధ్ర ప్రజలు తీర్పిస్తారు. గద్దరన్న మీ జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకునేంత ఫ్రీడమ్ ఉన్నది మీకు, ఆయనకున్నది అంత ఫ్రీడమ్, రైట్? నాగేశ్వరరావు గారు నన్నన్న కానీ నాకు బాధ లేదండి. మీరు అమిత్ షా గారిని ఎలా అంటారు అని అంటారు. అబ్బా, అమిత్ షా గొప్పోడు. ఇంకా అమిత్ షా నీకంటే గొప్పోడు. ఆయన తడీపార్ అమిత్ షా, ఆయన పేరు తడీపార్ అమిత్ షా. ఆయన పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాతని అంబేద్కర్ ఫ్యాషన్ అవుగా అని అన్నాడు. ఆయన ఫ్యాషన్ అవుగా అన్నాడు. మరి పూలే అంబేద్కర్ బొమ్మలు పెట్టుకున్నావు కదా, రాజ్యాంగ నిర్మాతను అవమానించాడు కదా, మేమందరం రోడ్లు ఎక్కినాం కదా, బీజేపీ ఆఫీస్ ముట్టడికి పోయినాం కదా, అరెస్టు చేశారు కదా, మమ్మల్ని కేసులు పెట్టారు కదా. ఎందుకు ఖండించాలా పవన్ కళ్యాణ్ గారు? పార్లమెంటు వేదికగా ప్రపంచం మొత్తం చూసింది అంబేద్కర్ని ఏ రకంగా అమిత్ షా గారు అవమానించిండో. మరి ఎందుకు గద్దరన్నం గారి మీద ప్రేమ ఉంటే, తెలంగాణ యాస మీద, భాష మీద, ఈ నేల మీద ప్రేమ ఉంటే ఎందుకు చేయలేదు? రాజ్యాంగ నిర్మాతను చూస్తే గద్దరన్న చెప్తాడు పార్లమెంట్లో, ఏ గుమ్మడి విఠల్ సే మిలా హే రాహుల్ గాంధీ, क्यों पवन कल्याण से नहीं मिला है? पवन कल्याण भी अर्बन नक्सल हुआ क्या? बोल के क्यों नहीं बोला है? మీరు మాత్రం రాజ్యాంగ నిర్మాతను అవమానించవచ్చు, సమర్థిస్తారు. గద్దరನ್ನು అవమానించవచ్చు, సపోర్ట్ చేయరు. తెలంగాణను అవమానించవచ్చు, సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే వేల ఏండ్లుగా మమ్మల్ని అణిచివేసిర్రు, తొక్కిర్రు. క్వశ్చన్ చేసిన బెల్లిలాల్ తక్కెను చంపినట్టు, ఆ రోజు వీరన్నను చంపినట్టు, గద్దరన్న మీద కాల్పులు చేసినట్టు ఇలా చేస్తాం, కేసులు పెడతాం, బెదిరిస్తాం, జైల్లో పెడతాం. సమాజం చాలా అప్డేట్ అయింది. జెన్జీ ఇది కరెక్ట్ కాదు. మరి ఎందుకు ఖండించలే? గద్దరన్నని పార్లమెంటు వేదికగా అవమానించిండు. వాడోడు పనికి మాలినోడు కర్ణాటకలో పాకిస్తాన్ ఆంధ్రప్రదేశ్ లాగా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా ఆంధ్రాను తెలంగాణను విడదీసిర్రంట. తలుపులు మూసేసి ఇచ్చిర్రు, తెరిచి ఇచ్చిర్రు, లైట్లు బంద్ చేసి ఇచ్చిర్రు అని మాట్లాడి ఒక వెధవ. మీకు తెలంగాణ అంటే ఇష్టం ఉంటే ఖండించండి పవన్ కళ్యాణ్ గారు, అలా మాట్లాడడం తప్పు అని. అరే వెధవా, ఏ రాష్ట్రాన్ని అన్నావు రా నువ్వు? పాకిస్తాన్ అనని, ఆంధ్రాని అన్నావా, తెలంగాణ అన్నావా అని పెద్ద మనిషిగా నువ్వు బాధ్యత తీసుకొని మాట్లాడుంటే అద్భుతంగా ఉంటుండే. ఈ రెండు రాష్ట్ర ప్రజలు నిన్ను కళ్ళల్లో పెట్టుకుని దేవులా చూస్తుండే. మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారి మీద తుపాయి పెట్టి పటామని గాలుస్తూ ఉన్నారు మిమ్మల్ని ఆంధ్రాలో. కాబట్టి వాటికి సమాధానం చెప్పుకోలేక సుగాలి ప్రీతి గారు ఆమె 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 రాగానే ఇది చేస్తా ఉన్నారు. దేశభక్తి గురించి మాట్లాడతారు మీరు. మీకు ఆరోగ్యం లేకపోతే నరేంద్ర మోడీ గారు వచ్చి మిమ్మల్ని పరామర్శించండి, సంతోషం, పరామర్శించాల్సిందే. అదే రాష్ట్రంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ ఇంటికి ఎందుకు పోరు మీరు? నరేంద్ర మోడీ గారు నా దగ్గర కాదు, నాకు ధర్మము, దేవుడు, ప్రజలు, జనసేన కార్యకర్తలు, మా టీడీపీ కార్యకర్తలు అందరూ నాకు రక్షణగా ఉన్నారు, వాళ్ళ ఇంటికి పోండి అని మురళీ నాయక్ ఇంటికి పోవాలి, పంపించాలి కదా మీరు. కర్నల్ బాబా గాల్వాన్ లోయలో చైనా ఓడు దుర్మార్గుడు వాడి చేతిలో హత్యకు గురైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఇక్కడి నుంచి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ప్రభుత్వ లాంఛనాలతో సూర్యాపేట దాకా సాగనంపినాం. వాళ్ళ ఇంటికి బొమ్మని చెప్పాలి కదా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని. దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి జవాన్ల కుటుంబాలు గుర్తుకు రావు మీకు, దేశభక్తి మాత్రం గుర్తుకొస్తుంది. రాజకీయ నాయకుల్ని పొగడమా దేశభక్తి? మరి అల్లు అర్జున్, ఆయన పేరు రామ్ చరణ్, ఆయన నానా ఇలా అని మాట్లాడి సినిమా హీరోలం కాదు మనం కావాల్సింది, దేశ రక్షణ కోసం ఒక సిఆర్పిఎఫ్ జవాన్ కావాలని వాళ్ళని ఎందుకు జవాన్లుగా తయారు చేయలేదు?
మీ అబ్బాయి గారు కూడా ఉన్నారు కదా ఇప్పుడు, హైట్ వెయిట్ బందోబస్తుకున్నాడు. నేనంటే మా అయ్య మాకు బోలేక మేము పక్కకు ఉన్నాం, మీ వాళ్ళు అయితే బందోబస్తుకున్నారు కదా, రైట్. దేశ భద్రత కోసం మీ కుటుంబం నుంచి ఒక ఆర్మీ జవాను తయారు చేయండి. మా కుటుంబం నుంచి ఉన్నారు. ఈ దేశభక్తి కిందికి రాదు. ఉపన్యాసాలు ఇచ్చుడు దేశభక్తి కిందికి వస్తుంది, పక్క పార్టీలను ఇచ్చుడు దేశభక్తి కిందికి వస్తుంది. వీళ్ళంతా లెఫ్ట్ వింగ్ వాళ్ళంట, లెఫ్ట్ వింగ్ భావజాలం వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతుంటూ కుట్ర చేస్తున్నట్ట. మీ నాయకుడు కూడా లెఫ్ట్ వింగ్ నుంచి వచ్చింది కదా. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు, ఆ సినిమా సీరియల్ యాక్ట్ చేస్తారంట. మాది కమ్యూనిస్ట్ కుటుంబం అని చక్కగా చెప్తుండు. అంటే మీ పార్టీలో ఉన్న నాయకుడు కూడా కమ్యూనిస్ట్ కుటుంబం అని ఆయనే చెప్తుండు. అంటే ఆయన కూడా దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తుండే. ఇది ఎక్కడ ద్వంద్వ వైఖరి? ఎవడు మాట్లాడదాం, లెఫ్ట్ ఇంకో రైట్ ఏమున్నది? భారత్ మాతకి జై అంటే భారత మాత పిల్లలు సుఖ సంతోషంగా బతుకుతుర్రా లేదా అని వాళ్ళ పరిస్థితుల మీద కొట్లాడాలి. భారతమాత పిల్లలు కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలా కాదు కదా. వీళ్ళ వందలు వేలు ఉన్నాయి. మీ చెప్పు చాంతాడంత ఉంటుంది మీది చెప్పుకుంటూ పోతే. కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఎవరు అడగకూడదు. అడిగితే గుండాలను తయారు చేస్తున్నది మీరు. కత్తి మహేసినట్టునే చంపించారు. ఆయన ఎట్లా చచ్చిపోయిండో ఏదో ఇంతవరకు ఎవరికి తెలియదు. మీరే చెప్తారు, మీరు మాత్రం తిడతారు, ఇంకోళ్ళు మాత్రం విమర్శించొద్దు. బంద్ చేసుకోండి, మరి రాజకీయాలు బంద్ చేసుకోండి, మళ్ళీ సినిమాలు తీసుకోండి, రైట్. మంచి హీరో అని అందరూ అభిమానిస్తాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విమర్శలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి. కేసులు ఉన్నాయంట, కేసులు ఉన్నాయి. ఎన్ని కేసు ఉంటే ఏం చేయాలి? ఉంటే నెల్సన్ మండేలా గారి మీద ఒకటే కేసు ఉంది. నల్లజాతి ప్రజలకు జైల్లో కూర్చొని స్వతంత్రాన్ని తీసుకొని వచ్చిండు. ఆయన మీద 100,000 కేసులు లేవు. దేశానికి రాజ్యాంగం రాసినటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనీసం ఆయన గోరు కూడా దెబ్బ తగలే. డెమోక్రటిక్ పద్ధతిలో ఆధిపత్య కులాల మీద కొట్లాడిన ఒక కేసు కూడా పెట్టలే. ఆయన మీద కూడా జైలు కూడా పంపలే. ఆయన్ని కేసులు ఉంటే జైలుకు పోతే పెద్ద లీడరా? నేను అట్టయితే రోజు 10 పెట్టించుకుంటా. ఇది ఎక్కడ డబ్బా? ఇది ఎక్కడ డబ్బా? కొట్లాడే క్రమంలో పోలీసు వాళ్ళు పెడతారు. పెడితే దొంగల మీద కూడా చాలామంది మీద ఉన్నాయి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు నరేంద్ర మోడీ గారు డైరెక్షన్లో, లేకపోతే అమిత్ షా గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు మీరు ఇద్దరు కలిసి తెలంగాణ మీద విషయం చిమ్ముతా అంటే మేము సహించడానికి సిద్ధంగా లేం. మీరు రాగానే మేమేం గుడికి పోతలే, మీరు ఇంట్లో నాస్తికులు అని చెప్తారు. మా ఇంట్లో వెనకాల డోర్ తీస్తే సమ్మక్క సారక్కలు ఉంటారు మాకు ఇంట్లో. మేము మీరు వచ్చినాకనే మాకు బొట్లు పెడుతుర్రు, మేము బోనం ఎత్తుకుంటున్నాం, గుళ్ళేకపోతున్నాం, గుళ్ళు కొట్టించుకుంటున్నాం. మాకు తెలియదు. ఇక మిగతా పార్టీలు ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇంట్లో పూజలు చేసుకోవట్లేరు, గుడికి పోవట్లేరు, దండాలు పెట్టుకోవట్లేరు, మొక్కులు మొక్కుతలేరు, దేవుని దగ్గర పోతలేరు, కొండ ఎక్కుతలేరు, కొండ దిగుతలేరు. ఇది ఎక్కడదండి? దేవుళ్ళకు రాజకీయ పార్టీలు ఉంటాయా? దేవుళ్ళకు జెండాలు ఉంటాయా? పిచ్చోళ్ళ మాట్లాడుతుర్రు. నిన్న ఏం పేరు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇదే అరే బా ఇట్లయింది అట్లయింది. ఏమైంది? మన భారత జవాన్లకు భద్రత కల్పించాల్సిన వాళ్ళు ఎవరు? ఇంటెలిజెన్స్ని ఎవరు లీడ్ చేస్తారు? కేంద్ర మంత్రి ఎవరు ప్రభుత్వం ఉన్నది? బీజేపీ వచ్చిన తర్వాత ఎంతమంది జవాన్ల మీద దాడులు జరిగినాయి? ఎంతమంది మీద జరిగినాయి? 43 మంది జవాన్లు చచ్చిపోయారు పుల్వామాలో. బిపిన్ రావత్ గారు చచ్చిపోయారు. పహల్గామ్లో అక్కడ మన ఏమంటారు తీవ్రవాదులు వచ్చి దాడి చేసారు. మీరే చెప్పారు, మళ్ళీ తాడు ఇప్పి చేసిరని మతం రంగుబులి. మీరు అక్కడ కాపాడిన వాళ్ళు కూడా పాపం ముస్లింలే, చంపిన వాళ్ళు కూడా పాకిస్తాన్ ముస్లింలే. అది చెప్పరు. విజయవాడ నుంచి ఒక అక్క చచ్చిపోయిన దాంట్లో కాల్పుల్లో చచ్చిపోయినటువంటి వాళ్ళ భార్య మమ్మల్ని కాపాడింది కూడా ముస్లింలే అని స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆమెకు కాంగ్రెస్లో డబ్బులు ఇచ్చి మాట్లాడిపించారని ముద్రేసారు. ఎట్టు చేసి మతానికి బులమాలే.
ఎటు చేసి ప్రతిదీ మతానికి బులుమాలే. అదే ఒక యూట్యూబర్ అని పెట్టుకొని గూఢాచారి వివరించి దేశ భద్రతా బలగాల సమాచారాన్ని మొత్తం పాకిస్తాన్కి చేరవేసింది. అది ఏ మతం ఉంది? దాని గురించి మాట్లాడద్దు. ఎందుకంటే ఆమె మతం మన మతం ఆమె పక్కబడ మతం అయితే కథం. ఎవరు మరి వీళ్ళ సావులకు కారణం ఎవరు? आप बोल लीजिए प्रधानमंत्री मनमोहन सिंह ఉన్నప్పుడు आप है ठीक नहीं है ठीक नहीं है आप जवाब दीजिए प्रधानमंत्री అని నరేంద్ర మోడీ గారు నిలదీసి అడిగిండు. మేము వచ్చిన తర్వాత తీవ్రవాదులు దాడులు టెర్రరిజాన్ని అంతం చేస్తున్నాడు, మీరు వచ్చిన తర్వాత ఈ దాడులన్నీ జరిగినాయి, మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? మోడీ గారి ప్రభుత్వం కదా? మోడీ గారి ప్రభుత్వం వహించకూడదా? ఏ భారత జవాన్ ప్రాణం పోతే మీకు అంత తేలిక? ఎట్లా జరగబడుతుండు చైనా వాడు, ఎట్లా జరగబడుతుండు పాకిస్తాన్ వాడు? కాంగ్రెస్ హయాంలో జ్వరపడితేనేమో పాకిస్తాన్ జ్వరపడితే బాంబులు వేస్తేనేమో అది ప్రభుత్వ నిర్లక్ష్యం, మీ హయాంలో జ్వరపడితే మాత్రం అది మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, పాకిస్తాన్ తీవ్రవాదులు చేశారు. నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఆగే बढ़ा रहा है, कई इधर बढ़ा रहा है, पेट्रोल बढ़ा दिया है, गैस बढ़ा दिया है, डीजल बढ़ा दिया है, बिजली बढ़ा दिया है, रोजगार ही नहीं है. क्या किया है नरेंद्र मोदी देश के लिए, जनता के लिए क्या काम किया है? खाली भगवान के ऊपर लफड़ा लगाता, यही हिंदू मुस्लिम झगड़ा करवाता, हर रोज यही. ఏం చేసిండు? మన దేశ సార్వభౌమత్వాన్ని తీసుకొని పోయి ట్రంప్ గారు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. వాడు యుద్ధం ఆపమంటే మా యుద్ధం ఆపినామంట మనం, వాడు స్టార్ట్ చేయమంటే చేయాలి, ఇక వాడు చేయమంటే చేయాలి. డీజిల్ పెట్రోల్ రేట్లు ఎందుకు పెరిగినాయంటే ఆడ యుద్ధం జరుగుతుంది. మరి యుద్ధం అయిపోయింది కదా, చాలా రోజులు అయింది కదా. గ్యాస్ రేటు పెరిగినప్పుడు మీ స్మృతి ఆమె పేరు స్మృతి ఇరాన్ అనుకుంటా, ఆ మొగోళ్ళందరూ ఒంటి మీద ఉన్న బట్టలను నిప్పుకొని వచ్చి రోడ్లు ఎక్కింది 30 రూపాయలు పెరిగినందుకు. ఇప్పుడు మొత్తం అమాంతం 450 రూపాయలు 550 రూపాయలు. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం కిందికి పై మొత్తం ఇప్పుకోవాలా నిరసన తెలియజేయడానికి? ఇవి అడగకూడదు. మీరు అడగండి. కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగారా? ప్రత్యేక ప్యాకేజ్ అడిగారా? అమరావతి డెవలప్మెంట్ కోసం ఏమైనా డబ్బులు అడిగారా? కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా అడిగారా? మీ ఫ్రెండ్సే కదా, మీ కూటమి ప్రభుత్వమే కదా. ఇప్పుడు మా తెలంగాణకి ఏమన్నా అడిగారా? మీరు చెప్పండి. అన్ని వర్గాల ప్రజల కోసం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నవోదయ పాఠశాలలు, మా గిరిజన యూనివర్సిటీ, మాకేమైనా కొత్త ప్రాజెక్టు, కొత్త కంపెనీ, పెట్టుబడులు, 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల రూపాయలు మీరు సమర్థించుకుంటారు అనుకో పక్కన వీడు. ఏం అడిగారు మీరు? ఏంది? ఏం లేదు. ముస్లిం ఎవడు మాట్లాడితే ఆడు, ఆ కాంగ్రెస్ వాడు మాట్లాడు కాంగ్రెస్. మరి కాంగ్రెస్తో మా నాన్న పొట్టి పెట్టుకున్నప్పుడు అది కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్టులతో పొట్టి పెట్టినప్పుడు వాళ్ళు చేయి నాకు కుక్కలు కాదు. నా కొడుకు బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయన గొర్రె బిడ్డ కాదు, మిగతాలు గొర్రె బిడ్డలు. వాటి రాజకీయం. మీ అన్నగారు చెప్పారు, కాషాయం వేసుకున్నాను కాశీకి పోయాను అనుకుంటున్నారా అనే సినిమా డైలాగ్ ఉంటుంది చూసినావా? అది కథ. మీరు కొండగట్ట అంజన దగ్గరికి మీరు పోయారు, బండి సంజయ్ గారు పోయారు. మీరు పోయిన తర్వాత కొద్దిగా అయితే ఒయ్యూరు దాకేటి కొండగట్ట అంజన కాపాడినట్టు సంతోషం కాపాడిండు. బండి సంజయ్ గారు పోయారు, కందిరీగలు పుట్టినాయి, సంతోషం దేవుడే కాపాడిండు. మేము కూడా చాలాసార్లు పోయినాం, మాకు ఏ కరెంటు వైర్లు తాగలేదు, ఏ కందిరీగలు కుట్టలేదు. మమ్మల్ని ఎందుకు కుట్టావు? ఎందుకంటే మీ దొంగ భక్తి, మాది ఒరిజినల్ భక్తి. దేవుణ్ణి రాజకీయ పార్టీల కోసం వాడుకునేది మీరు. కరెంటు వైర్లు కూడా ముస్లింలు, కందిరీగలు కూడా ముస్లింలు దొరికిల్లండి. పాకిస్తాను కందిరీగల, ఆఫ్ఘనిస్తాన్ కందిరీగల, ఇంకో కందిరీగల అని ఎంక్వైరీ చేసుకుంటున్నాం. సినిమాల దేవుడు చేసిన మనసు సినిమాలు కనుక పని చేయకుండా, వ్యయం చేయకుండా భక్తి పేరుతో పూజ చేస్తూ ఉంటాడు. బ్రహ్మానందం దేవుడి రూపంలో వచ్చి పల్ల కొడతాడు. పని పాట చేయకుండా పొద్దున్న లేస్తే నా జపాన్ని, మా దేవత జపాన్ని తప్పిస్తున్నవరా వైకుంఠం నుంచి దేవుడే వచ్చి కొడతాడు. కాబట్టి ఈ రకంగా దేవుడి పేరుతో మీరు కదా ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం ఏం లేదు. 2 కళ్ళ సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇడబెడితే మనోళ్ళు అందరూ జిందాబాద్ కొట్టాలి.
అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు అంట. ఈ మూడోది ఎన్టీఆర్ గారు. తర్వాత ఎవరు మరి? పవన్ కళ్యాణ్. తర్వాత ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఆయన తర్వాత వాళ్ళ కొడుకు నారా లోకేష్. ఆయన తర్వాత నారా లోకేష్ కొడుకు ఇంకో బాబు, ఇంకో నాయుడు. ఆయన తర్వాత ఇంకో నాయుడు. మా పుణ్యానికి దొరికింది, మా అమీర్పేట, మా మైత్రివనం పుణ్యానికి దొరికింది. మీకు రేవంత్ రెడ్డికి పుణ్యానికి దొరికింది మా రాష్ట్రము. మా ప్రజాయుద్ధ ఒక గద్దరన్న విగ్రహం కూడా అమరావతి నడిబొడ్డున పెట్టరాదురి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు, అద్భుతమైనటువంటి గాయకుడు, నాయకుడు, కళాకారుడు, ఏ రాజకీయ పార్టీ కండవ కప్పుకోలే. పెట్టుది. సామాజిక గేయ రచయిత మా అందశ్రీ గారి విగ్రహం కూడా పెట్టుర్రి. మా బలిలో తక్క, మా బీసీ బిడ్డ, మా అక్కది పెట్టురు, మా మారోజు వీరన్నది పెట్టురు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2 రాష్ట్రాల హక్కుల కోసం ప్రభుత్వాలతో కొట్లాడిండు. ఆయన స్ఫూర్తిగా తీసుకుంటాం. పెట్టుర్రి. వద్దు, వాళ్ళది వద్దు. వాళ్ళు మాత్రం ప్రాంత నాయకులు, వాళ్ళు మాత్రం ఒకదానికే పరిమితం. ఈయన మాత్రం అంతర్జాతీయ లీడరు. సంతోషమే, అన్నగారంటే అందరికీ అభిమానమే, నాకు కూడా అభిమానమే. మా నాయన గుడి ఇష్టమే ఉంటుండే, మంచిది కాదని అంటలే. అన్నగారు ఊరు తక్కువ చేయరు, చిన్నగా చేయరు. కానీ ఇవి పెడతాను, మా వాళ్ళని పెడతానికి జాగలు లేకుండా పెట్టాలనా? సురవరం ప్రతాప్ రెడ్డి గారిది ఎందుకు మర్చిపోయారు? యూనివర్సిటీ పేరు మార్చిర్రు, మరొక విగ్రహం ఉందా? పొట్టి శ్రీరాములు పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టారు, మంచిది తెలుగు యూనివర్సిటీకి. కాబట్టి ఈ రకంగా తెలంగాణ పైన మన భాషను అవమానించుడు, మన యాసను అవమానించుడు అన్ని కమ్మల భూములే. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ పోతే మొత్తం ఆంధ్ర కమ్మల భూములే. అన్ని ఆంధ్ర కమ్మలే, అన్ని ఆంధ్ర కమ్మలే. ఇక మన తెలంగాణలో ఇక ఆమె తెలంగాణలో పుట్టినటువంటి రేణుకా చౌదరి గారు కూడా కమరావతి అని పెట్టమన్నారు. కమ్మరావతి. ఏం మాట్లాడతామండి? ఇంత కులపిచ్చితోని మీరుండి ఆ ఫ్యూచర్ సిటీ పేరుతోని ఆయన ఒక కులపొల్లకు భూములు కట్టబెడతాడు, హైటెక్ సిటీ పేరుతోనే ఈ కులపొల్లు భూములు కొట్టు సంపాదించుకున్నాడు. ఇక మేము ఎస్సీలం, ఎస్టీలం, బీసీలం, మైనార్టీలం, మీ పార్టీలో జెండాలు మోసుకుండాలి, మీకు జెండా కూలీలుగా మేము పనిచేయాలి, మా నాయకుడు జిందాబాద్ని కొట్టాలి, సినిమా తీసినటువంటి హీరో కోసం మిగతా వర్గాలు కొట్టుకొని చచ్చిపోవాలి. ఆ హీరోలల్లో మా తెలంగాణలో ఒక్కడు కూడా ఉండడు, హీరోయిన్ ఒక్కళ్ళు ఉండరు. పాడేటోళ్ళు, ఆడేటోళ్ళు, ఎగిరేటోళ్ళు, దునికేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు, ఈ ప్రోగ్రాములు, ఇంకో ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, వాడు ఐఫరాది అంట. ఆ ప్రోగ్రాంలలో సుధీర్ ఆంధ్రనే, ఐఫరాది ఆంధ్రనే. ఆయన పేరేం పేరు? మన ప్రదీపు, ఆయన ఆంధ్రానే. అలా ప్రోగ్రాంకి వచ్చేటోళ్ళు ఆంధ్రోళ్ళే, మొత్తం ఆంధ్రోళ్ళు. ఇక మా తెలంగాణలో కేవలం మా ప్రతిభని ఫోన్లలో షూటింగ్ చేసుకొని యూట్యూబ్లలో రిలీజ్ చేసుకోవాలి. మీరు ఆడ చేసినవి మాత్రం అందంగా మేము ఫోన్లలో పెట్టుకొని చూడాలి. దాని నుంచి వచ్చే సంపాదనతో మీరు బిర్రుగా దీన్ని బలిచి మా తెలంగాణ మీద విషయంగా అక్కుతారు. ఏంది రాబాయ్ అని అడిగితే చాలా నువ్వు తెలంగాణ ఆంధ్ర అని ఫీలింగ్ ఇస్తావని మళ్ళీ అంటారు. సాప కింద నీరులాగా మాత్రం మీరు మా మీద పెత్తనం చెలాయిస్తారు. ఇది రాజనీతి, ఇది 2 కళ్ళ సిద్ధాంతం. మాకు అట్లా లేదురా. ఈ రాష్ట్రంలో ఉంటే 2 కళ్ళతో ఈ నేలని మేము అమ్మలాగా చూస్తాం. ఆ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళతోనే అమ్మలాగా చూసి కాళ్ళకు ఆదుకొని దండం పెడతా, కాలు మొక్కుతా. ఆ రాష్ట్రానికి అక్కడికి వస్తే తెలుగు తల్లికి దండం పెట్టి కాలు మొక్కుతా. మేము ఆంధ్ర పాలకులకే వ్యతిరేకం, ఆంధ్ర ప్రజలకు కాదు. భౌగోళిక తెలంగాణ వచ్చింది, మాకు సామాజిక తెలంగాణ రాలేదని మేము శంకర నాయన అని మొత్తుకుంటాను పొద్దున్న లేస్తే. మళ్ళీ మీరు వచ్చి ఒక పంచాయతీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు పెడతా, ఆయన మీద ఎవరు మాట్లాడితే పలాని శంషాగాలతో తిట్టిపిస్తా. ఏంటండి ఇది? కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారులతోని బీజేపీ అనేటువంటి రాజకీయ పార్టీ తెలంగాణ మీద విషం కక్కిస్తుంది. ఇగో ఈ ఇద్దరు జుట్లకెళ్ళి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తే ఇగో ఈయన. ఎవరు? సైకిల్ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్నటువంటి సైకిల్ పువ్వు గుర్తు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి. ఆయన యనుమల, నల్లమల్ల, పులి, సింహం, జింక, నెమలి. ఓ దేవుడు, ఆయనకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. ఆ పులి, సింహం, జింక. ఈడున్న పులిలో ఓడంటే ఏం లేదు పక్క రాష్ట్ర పులులు నాకు కమ్మగా ఉంటాయి అని అక్కడున్న పూలను పొగుడుతూ ఉన్నది.
అన్నగారు మంచిదే, అన్నగారు అందరికి గౌరవమే కాదనట్లే. ఏం చేద్దాం మరి, మన రాష్ట్రం కోసం వందల వేల మంది ప్రాణత్యాగాలు చేసిర్రు, చచ్చిపోయిర్రు. మీరే చెప్తారు జైల్లోకి పోయి చాలామంది వాళ్ళని తీసుకో, జైల్లోకి పోయారు, కేసులు పెట్టిస్తున్నారు, వాళ్ళనే ఎగ్జాంపుల్గా తీసుకో. రేపొద్దున వాళ్ళ త్యాగాలని వాళ్ళ పోరాటాలని మన భావితరాలకు చెప్పొద్దా? తెలంగాణ తల్లిని మార్చినావు, ఆమె ఎలమ దొరసానిలాగా ఉందని చెప్పినావు. ఇప్పుడు ఈమె ఇంకో లాగున్నదని వాళ్ళు చెప్తుర్రు, పేర్లు మారుస్తూ. ఇదేనా ఇక? ఇదే పరిపాలన పక్క రాష్ట్రంలో నాయకులను పొగడడం? ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఇక్కడ బతుకుతే ఎవరన్నా వద్దన్నారా? ఆనందంగా, చాలా అద్భుతంగా, అందంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా వాళ్ళు చక్కగా బతకొచ్చు ఇక్కడ. వాళ్ళని ఎవ్వరు కూడా ఏమంటలే. ఆంధ్ర ప్రజల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏలెత్తి చూపట్లు ఏమనరు. వాళ్ళు మంచిగా బతుకుతే, వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ భూమి అద్భుతంగా వాళ్ళు ఇక్కడ బతుకుతారు, వ్యవసాయాలు కూడా చేసుకుంటారు భూములు కొనుక్కొని. వాళ్ళని ఎవ్వరు ఏమంటలేరు. ఆంధ్ర పాలకులతోనే వచ్చింది మాకు ప్రాబ్లం. మీరు వాళ్ళని జూకుతారు, వాళ్ళ సంఖ్యను నాకుతారు. మన వీళ్ళతోడు మార్వాడోళ్ళు, ఆంధ్ర పాలకులతోడు మార్వాడోళ్ళు, గుజరాత్ వాళ్ళు తెలంగాణ మీద విషయం చెప్పాలి. కాబట్టి తెలంగాణ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. ఇగో ఈ రకంగా మన రాష్ట్రం పైన విషం జిమ్ముతూ, మన మేధావులపైన అక్రమంగా కేసులు పెడుతూ, మాట్లాడే గొంతులపైన రకరకాల ముద్రలేసి, తప్పుడు ప్రచారాలు చేసి, గుడాప్తుడు చూడంటాడు, సీరియల్లో నటిస్తాడంట. రా, నీ అమరావతిలో ఉన్నటువంటి ఎక్కడ మంగళగిరి ఆఫీస్కి వస్తారా? నేను ఒక్కనే వస్తాను, నన్ను ఎన్ని ముక్కలు నడుపుతారు రండి. నా రాష్ట్రాన్ని ఎవడు అవమానిస్తే వాడిని ఆపుతా, ఎవడు అవమానిస్తే వాడిని ఆపుతా. రా, నేను వస్తారా? సీరియల్ హీరో, ఆయన పేరేం పేరు, సీరియల్ హీరో అంట. ఆయన మొగలి రేకులో రాత్రి పగలు ఏదో సీరియల్ తీస్తారంట. రా, ఇదా మీ నాయకుడు నేర్పించే సంస్కారం? మీది జనసేన కాదు, కులసేన అని పొట్టు తిడుతున్న మిమ్మల్ని ప్రజలు ఆంధ్రాలో, తెలుసా? ఒత్తు పెట్టుకోకపోతే ఆ లాస్ట్ టైం వచ్చిన ఒక్క సీటు కూడా వచ్చేది కాదు మీకు. పవన్ కళ్యాణ్ గారుకి సినిమాలలో ఉన్న గ్లామర్ వేరు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన దిగజారినటువంటి విధానం వేరు. ఆయన వచ్చినట్టు నేపథ్యమే తీసుకోండి మీరు, వద్దంటలే కదా. ఆయనకు అద్భుతంగా పాటలు రాసింది ఎవరండి? నాకు అర్థం కాదు. మాస్టర్జీ, నారాజు గాకురమా అన్నయ్య, నజీరు కన్నయ్య, ముద్దుల అన్నయ్య, మన రోజు మనకుంది రన్నయ్య అని పాట రాసింది ఎవరు? ఒక దళిత కవి మాస్టర్జీ. నడుము సన్న నాగరాజు లబోదిబో ఈ గుడాంబ పాట రాసింది ఎవరు? మాస్టర్జీ. దళిత కవులు వందల వేల పాటలు రాశారండి. అప్పుడేం కులం చూడలేదే వాళ్ళు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మొత్తం రంగరించి రాతలుగా రాసి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అల్లి ఆయన పాటలకు, ఆయన సినిమాలకు అందించిర్రు. మేమెప్పుడు కుల నాయకుడిగా చూడలే పవన్ కళ్యాణ్ని, మేమెప్పుడు ప్రాంత నాయకుడిగా చూడలే పవన్ కళ్యాణ్ని. మా ప్రాంతం కోనసీమకు కొబ్బరి, తెలంగాణలో జిచ్చుదాయి కొబ్బరి కూలిపోతాయి అంటారు. ఎంత ధైర్యం నీకు, ఖబర్దార్ అని సవాల్ విసురుతారు వరంగల్ వేదిక మీద ఉండి. తెలంగాణ ఆంధ్రాని విడదీస్తారా అని. ఎన్నని చెప్పాలి, ఎంత అని చెప్పాలి చెప్పుర్రి? మీకు కోపం రావట్లేదా? దళితుల్ని అంటారు. ఏకంగా అంబేద్కర్ని పార్లమెంట్ అవమానిస్తే మరి కోపం రాలేదు ఈ సార్కు. మీ సారన్నే ఉన్నాయి చూడు, జగన్ అలాంటివి. మంచిదే, జగన్ ఏమో నాకు చుట్టం కాదు, తీసుకొని పోయి లోపల పెట్టురు ఆయనను పెట్టుడు చేత కాదు. ఎవరైతే ప్రభుత్వ విధానాల మీద క్వశ్చన్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెడతాం, జైల్లో పెడతాం. ఇవన్నీ చంపుతావు, ఎంతమందిని చంపుతావు, ఎంత చంపుతావు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు. మీ ఇండ్లీనే ఉంటాయి, భూములీనే ఉంటాయి. శనివారం ఆదివారం మీరు వచ్చిపోతారు, మీ ఫ్యామిలీస్తోనే ఆనందంగా గడిపిపోతారు. ఎవరైనా అంటారా? వచ్చి ఈడ తింటారు, ఈడ పంటారు, ఈడ గాలి పీలుతారు, మళ్ళీ పోయి అడిగిపోయి మా రాష్ట్రం మీద విషయం చెబుతారు, మా మేధావుల మీద విషయం చెబుతారు. ఏం మాట్లాడకూడదా? నాగేశ్వరరావు గారు మాట్లాడకూడదా? మన తులసి చంద్ గారు మాట్లాడకూడదా? మిమ్మల్ని సమర్థించేటోళ్ళు చూడండి, ఒక్కరు కూడా బీజేపీ విధానాలను క్వశ్చన్ చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళని ఏ వింగు మరి? ఏ వింగు? ఇదే తెలంగాణ రాష్ట్రంలో 143 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఏ ఒక్కదాని మీద మాట్లాడలేదు.
ఏ ఒక్కదాని మీద ప్రతిదీ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. దళితులపైన దాడులు, బీసీలపైన దాడులు, గిరిజనులపైన దాడులు, ఆదివాసులపైన దాడులు, ముస్లింలపైన దాడులు, క్రైస్తవులపైన దాడులు. ఎక్కడ ఎవరు మాట్లాడతలేరే? ఎస్, కాలానికి అనుకూలంగా మీరు కూడా మారిరేమో, మంచిదే. రైట్ వింగ్లోకి పోయారు, లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ పోయారు అనుకో, సంతోషమే. మేము లెఫ్ట్ కాదు, రైట్ కాదు, మేము డెమోక్రటిక్, మేము ప్రజాస్వామ్యవాదులం, మేము అంబేద్కర్ వాదులం, మేము పూలేవాదులం, మేము తథాగత గౌతమ బుద్ధుడిని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులం. మేము మత పంచాయతీలు పెట్టేటోళ్ళం కాదు, మేము ప్రాంత పంచాయతీలు పెట్టేటోళ్ళం కాదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు. మీ పార్టీ ఐడియాలజీ ఇదైతే చెప్పుర్రి, మీ పార్టీ ఐడియాలజీ సిద్ధాంతం ఇదే అయితే కనుక చెప్పుర్రి. తొడలు కొట్టుడు, మీసాలు మెలేసుడు, ఖబర్దార్ అండి అయితే చెప్పుర్రి. 100 అంటారండి ఉద్యమకారులు, 1000 అంటారు. కన్న తల్లిని అవమానిస్తే ఊడుకుంటాడండి. మీరు రాజకీయ నాయకుడు, నాకు అర్థం కాదు, మీరు పబ్లిక్ సర్వెంటా కాదా? మీరు భగవంతులా? మీరు విమర్శకు అతీతులా? డెమోక్రసీలో దేవుడు కూడా విమర్శకు అతీతుడు కాదు, గుర్తుపెట్టుకోండి. డెమోక్రసీలో దేవుడు కూడా విమర్శకు అతీతుడు కాదు. నన్ను ఎవరు విమర్శించొద్దు. మీరు మీకు తోచిందల్లా ఎలా పడితే మీరు ఎనసీను కానీ వేసుకోండి. ఏం వేసుకునేది? ఏదండి వేసుకునేది? మిమ్మల్ని కూడా వేసుకుంటారు. మీరు మాత్రం ఇంకో పార్టీ ఉంది తిట్టవచ్చు. కాబట్టి తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఏ రంగంలో కూడా మన పాత్ర లేదు. మన చేతులలో భూములు లేవు. సినిమాలలో మన అక్క చెల్లెళ్ళు, మన తెలంగాణ బిడ్డలు, మన అన్నలు, మన తమ్ముళ్ళు ఎవరు లేరు. రాజకీయాలలో మనం లేరు. పార్టీలు మన చేతిలో పెద్ద పార్టీలు ఏం లేవు, పైసలు లేవు. మీడియా అంటే గుర్తొచ్చింది. వాడి కథ తెలంగాణ మీద విషయం చిమ్మాలంటే కథ వాడు వాడేవాడు అంటే వాడు మా న్యూస్ వాడు విషయం చిమ్ముతూనే ఉంటాడు. వాడికి తోడు ఇంకోటి ఉంటాయి, సిబిఎన్, కేబిఎన్, ఇంకేదో TV4 ఏదో ఇవి కథం. అంతకుముందు మాట్లాడిన ప్రెస్ మీట్ మాత్రం కవర్ చేయలే. పాషం యాదగిరన్న, తులసి చంద్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ పెట్టింది కవర్ చేయలే. తర్వాత పెట్టింది మాత్రం ఏమంటే లైవ్ ఇచ్చారు. ఊరిని ఏం మీడియారా మీ మీడియా, ఏం పత్రికలరా మీ పత్రికలు, పాడుగాను మీకు గత్తర్రాను, మిమ్మల్ని ఎత్తుకపోను. ఇంత 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 చిన్న చూపురా. వాళ్ళు కట్టలే పైసలు ప్రెస్ మీట్కు, ప్రెస్ క్లబ్కు వాళ్ళు కట్టలే. వీళ్ళు కట్టినట్టు వాళ్ళు కూడా కట్టిర్రు. వీళ్ళు ఎందుకో చూపించిన వాళ్ళ చూపించావు. మళ్ళీ ప్రతి దృశ్యం ప్రజల ప్రక్షణ చూస్తూనే ఉండండి. మా టీవీ చూస్తూనే ఉండరు. ఏం చూడాలి? కమ్మ మీడియా చూడాలి. ఏం చూడాలి? కుల మీడియా, జన మీడియా, కులసేన మీడియా చూడాలి. చెప్పురు ఎట్లా? అరే మీసాలు ఇప్పుడు తొడలు మాకేం కొత్త కాదు. మేము దొరల భూస్వాములకు వ్యతిరేకంగా మా అయ్యలు అక్కలు బంచెన్ దొర నీ కాళ్ళు మొక్తా అన్నటువంటి బతుకులకు వ్యతిరేకంగా బందూకులు ఎత్తుకొని కొట్లాడరు మా అయ్యలు, మా తాతలు కొట్లాడిర్రు. అటువంటి కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం మేము. పియ్యి ఉచ్చలు ఎత్తిపోసినటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేము. అవి తీసి మీ మొఖాన కొట్టుడు పెద్ద పని కాదు మాకు. అందరం మంచిగా ఉందాం. అన్ని వర్గాల ప్రజల్ని 2 కళ్ళతో చూద్దాం. అంతేగాని ఒక కన్నుని ఆంధ్రలాగా ఇంకో కన్నుని తెలంగాణలాగా చూసుడు కాదు. 2 కళ్ళు ఆడిపోయినప్పుడు అక్కడ 2 కళ్ళు పెట్టి చూద్దాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 2 కళ్ళు పెట్టి చూద్దాం. 2 పడవల మీద కాలేసి నడవద్దు. ఒక పడవ మీద కాలేసి తెలంగాణలో ఉంటే తెలంగాణ అభివృద్ధి కోరుకుందాం, ఆంధ్రలో ఉంటే ఆంధ్ర అభివృద్ధి కోరుకుందాం. అంతేగాని విషయం చెబుతా, నేను ఆడుంటా ఈడుంటా, మీ అన్నకొడికే పాట పాడు, ఆ పక్కన ఉంటావా ఈ పక్కన పాట రాపించుకోండి. ఏ పక్కన ఉంటావు నువ్వే చెప్పు. 2 పక్కన ఉంటా అని చెప్పకు. ఆ దేశం గురించి అయితే మీరు జాతీయవాదులు అయితే మేము అంతర్జాతీయవాదులం. మా దేశభక్తి డెమోక్రసీని గౌరవించడం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి మతాన్ని కులాన్ని గౌరవించడం. కానీ మా ప్రాంతాన్ని ఎవడు దోపిడీ చేసినా కాళోజీ గారి ఐడియాలజీ సిద్ధాంతం తెలుసు కదా, ఆ రకంగా పాతరేయడం, పక్కకు తరమడం కూడా. వాడు ఎవడైనా సరే ఈడ బుట్టి పక్కన కూత కూసేటోళ్ళు కూడా మాకు తెలుసు. వాడు ఇక్కడ కిందికి లెక్కకు రాడు. అక్కడ పుట్టి కూడా ఈ నేలను పొగుడుతూ చూసినావా, అక్కడ పుట్టి ఇక్కడ బతుకుంటూ ఈ నేలను పొగుడుతూ చూసినావా, వాడే మా అన్న, వాడే మా తమ్ముడు, వాడే మా వారసుడు, వాడే ఈ భూమి పుత్రుడు.
కానీ ఈడబుట్టి పదవుల కోసం పైసల కోసం పచ్చపాటిని పొగుడతా ఇంకోని పొగుడతా అనేటోడు వాడి రాష్ట్రం కూడా వాడు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఆటలు తెలంగాణలో సాగనీయం, ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు.